లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అనేక సార్లు మనుషులు నన్ను మెచ్చుకొనటం లేదు, మనుషులు నన్ను యోగ్యురాలని యోగ్యుడిని అని పిలవటం లేదు, మనుషుల దృష్టిలో నేను ఒక యూజ్లెస్ అని నేను పిలువబడుతున్నాను. నా జీవితం ఇంతేనా? నా పుట్టుక ఇంతేనా? నా జీవితం ఎప్పటికీ కూడాను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడలేదా? ఈ రీతిగా ఆలోచిస్తున్నామా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. దేవుడు మెచ్చుకొని వాడే యోగ్యుడని లేఖనం ద్వారా తెలియజేయబడుతుంది. అవునేస్తాను. ఒక దావీదు సొంత తండ్రి ద్వారా వెలివేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఆ వెలివేయబడినటువంటి దావీదునే దేవుడు ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని ఇజ్రాయేలుకి కాపరిగా, రాజుగా మార్చేశాడు. ఒక యేసేపు దేవుడు దర్శనాలు పొందుకొని అన్నల ద్వారా బానిసత్వానికి అమ్మివేయబడినటువంటి పరిస్థితుల్లో యేసేపుని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాడు. వారి జీవితాల్లో జరిగించినటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించడా? మనుషులు మెచ్చుకోవట్లేదని, మనుషులు యోగ్యత లేదని మాట్లాడుతున్నారని వారి మాటల గురించి నువ్వెందుకు విచారిస్తున్నావు? వారు నిన్ను చేర్చుకోవటం లేదు అని నీవు తలుస్తున్నట్లయితే గనక దేవుడు నీతోటి ఈ దినం మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను యోగ్యుడిగా పిలువబడుతున్నాడు కాబట్టి మనుషులతోటి నీవు ఎన్నిక కాబడలేకపోతున్నావు. ఈ మాటలు నీవు నమ్మినట్లయితే దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండు. ఒక దావీదు, ఒక యేసేపు జీవితంలో దేవుడు ఎట్టి రీతిగా కార్యాలు జరిగించి ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టాడు, అదే రీతిగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.